తమిళనాడులో దళపతి విజయ్ మ్యాజిక్ మామూలుగా వర్కౌట్ అవ్వలేదు. అసలు రియల్ లైఫ్ లో క్లైమాక్స్ అదిరిపోతుంది అనుకుంటే ఈ రియల్ లైఫ్ పొలిటికల్ క్లైమాక్స్ మాత్రం ఎవరూ ఊహించని రేంజ్ లో సాగుతోంది. ఈ క్రమంలో మే 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి సీటు ఎక్కేద్దామని విజయ్ అండ్ టీం పక్కా ప్లాన్తో ఉంటే, మరోపక్క గవర్నర్ గారు మాత్రం అందరికీ మైండ్ బ్లాక్ అయ్యేలా ఒక ఊహించని ఝలకిచ్చారు. మరి ఇంతకు రాజ్ భవన్లో ఏం జరిగింది? గెలిచిన ఉత్సాహంలో ఉన్న టీవీకే నేతలకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ వేసిన ఆ బ్రేకులేంటి? మెజార్టీ మార్కుకు దగ్గరగా వచ్చి కూడా విజయ్ ఎందుకు ఆగిపోవాల్సి వచ్చింది? ఈ పొలిటికల్ థ్రిల్లర్లోని అసలు ట్విస్టులేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. తమిళనాట దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రవిడ కోటలను బద్దలు కొట్టిన విజయ్కి ఇప్పుడు ఎదురవుతున్న ఈ రాజ్యాంగపరమైన చిక్కులేంటో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక చరిత్రను సృష్టించాయి. మొన్నటి వరకు కేవలం ఒక సినిమా స్టార్గా చూసిన విజయ్ తన తమిళగ వెట్రి కళగం పార్టీతో ఏకంగా 108 స్థానాలను గెలుచుకొని అతి పెద్ద పార్టీగా అవతరించారు. దశాబ్దాల చరిత్ర ఉన్న డీఎంకే 59 సీట్లకు, అన్నా డీఎంకే 47 సీట్లకు పరిమితమైపోయి, ముఖ్యంగా సిట్టింగ్ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన సొంత గడ్డ కొలత్తూరులో టీవీకే అభ్యర్థి విఎస్ బాబు చేతిలో ఓడిపోవడం ఒక పెను సంచలనం. ఇక విజయ్ తను పోటీ చేసిన పెరంబూర్ మరియు తిరుచి ఈస్ట్ 2 చోట్ల భారీ మెజార్టీతో గెలిచి తన సత్తా చాటాడు. అయితే ఇక్కడే అసలైన నంబర్ గేమ్ మొదలైంది. అదేంటంటే తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ నంబర్ 118. విజయ్కి వచ్చింది 108 సీట్లు, అంటే మరో 10 సీట్లు తక్కువయ్యాయి. దీనినే మనం హంగ్ అసెంబ్లీ అంటాం. ఇక అసలు విషయానికి వస్తే మే 7వ తేదీన చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని టీవీకే పార్టీ నేతలు ముహూర్తం కూడా పెట్టేసుకున్నారు. దీంతో బుధవారం గవర్నర్ని కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు క్లెయిమ్ చేయాలని విజయ్ భావించారు. కానీ గవర్నర్ గారు మాత్రం టీవీకే నేతలకు ఒక గట్టి షాక్ ఇచ్చారు. ఆయన ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ తనకు కేవలం పార్టీకి వచ్చిన ఓట్ల శాతం వివరాలు మాత్రమే అందాయని, అవి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపోవని స్పష్టం చేశారు. ఇక తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల పూర్తి వివరాలు, ఇతర పార్టీల నుంచి మద్దతు లేఖలు సమర్పించిన తర్వాతే విజయ్కి అపాయింట్మెంట్ ఇస్తానని గవర్నర్ తేల్చి చెప్పారు. అంటే సంఖ్యాబలంపై స్పష్టత వచ్చే వరకు దళపతికి రాజ్ భవన్లోకి ఎంట్రీ లేదన్నమాట. ఇక్కడ విజయ్కి ఒక సాంకేతిక సమస్య కూడా ఉంది. ఆయన 2 చోట్ల గెలిచారు కాబట్టి రాజ్యాంగం ప్రకారం 1 సీటుకు రాజీనామా చేయాలి. అప్పుడు టీవీకే బలం 107 అవుతుంది. అలాగే స్పీకర్ను తమ పార్టీ నుండే ఎంచుకోవాలి కాబట్టి ఓటింగ్ సమయంలో బలం 106కు పడిపోతుంది. అంటే విజయ్కి బయట నుంచి కనీసం 11 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంటేనే ఆయన ప్రభుత్వం నిలబడుతుంది. ఈ 11 మంది కోసం ఇప్పుడు చెన్నై రాజకీయాల్లో దీనివల్ల డీఎంకే కాంగ్రెస్ మిత్రపక్షాల మధ్య గ్యాప్ పెరిగి డీఎంకే నేతలు కాంగ్రెస్ ని వెన్నుపోటుదారు అని తిట్టిపోస్తున్నారు. ఇక గవర్నర్ గారి నిర్ణయం విషయానికి వస్తే ఆయన రాజ్యాంగం మరియు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ఫాలో అవుతున్నారు. ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన తీర్పునిచ్చింది. ఒక ప్రభుత్వం యొక్క మెజార్టీని గవర్నర్ తన పర్సనల్ జడ్జిమెంట్తో కాకుండా అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ ద్వారానే నిరూపించాలని కోర్టు చెప్పింది. అలాగే సర్కారియా కమిషన్ మరియు పుంచి కమిషన్ రిపోర్ట్ల ప్రకారం హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు గవర్నర్ ఎవర్ని పిలవాలనే దానిపై కొన్ని రూల్స్ ఉన్నాయి. మొదటి ప్రాధాన్యత ఎన్నికల ముందు ఏర్పడిన కూటమికి, రెండో ప్రాధాన్యత సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఇవ్వాలి. విజయ్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి ఆయనకే అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. కానీ గవర్నర్ మాత్రం ప్రూఫ్స్ లేకుండా ముందుకి వెళ్లడం లేదు. ఈలోగా తమిళనాడులో రిసార్ట్ రాజకీయం మళ్లీ మొదలైంది. గెలిచిన టీవీకే ఎమ్మెల్యేలు ఎవరూ ఇతర పార్టీల ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకు విజయ్ వారందర్నీ మహాబలిపురంలోని ఒక లగ్జరీ రిసార్ట్కి తరలించారు. మే 7న ప్రమాణ స్వీకారం వరకు వారు అక్కడే సీనియర్ నేతల పర్యవేక్షణలో ఉంటారన్నమాట. మరోవైపు విజయ్ మేనిఫెస్టో కూడా
ఆయనకు ఈ స్థాయి విజయాన్ని తెచ్చిపెట్టింది. మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం, పెళ్లి కాబోయే యువతులకు 8 గ్రాముల బంగారం, నిరుద్యోగ యువతకు భృతి వంటి ఆకర్షణీయమైన హామీలు విజయ్ ఇచ్చారు. వీటన్నింటికీ భారీగా నిధులు కావాలి. కాబట్టి ముఖ్యమంత్రిగా గెలిచినంత ఈజీగా అడ్మినిస్ట్రేషన్ నడపడం విజయ్కి ఒక పెద్ద సవాలు కానుంది. ఇక విజయ్ తన సిద్ధాంతం గురించి చెబుతూ తమిళం అనేది మన మూలమని, వెట్రి అంటే విజయమని వివరించారు. పార్టీ జెండాపై ఉన్న 2 ఏనుగులు పోరాటానికి సిద్ధంగా ఉన్న శక్తికి నిదర్శనమని, తిరుక్కురల్ మరియు కామరాజ్ వంటి మహనీయుల ఆశయాలే తన మార్గదర్శకాలని ప్రకటించారు. ఎన్జీఆర్, జయలలిత, ఎన్టీఆర్ వంటి వెండితెర దిగ్గజాలు రాజకీయాల్లోకి వచ్చి ఎలా సక్సెస్ అయ్యారో విజయ్ కూడా అదే దారిలో వెళ్తున్నారు. కానీ ఆయనకు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం ఒక పెద్ద డ్రాబ్యాక్ అని క్రిటిక్స్ అంటున్నారు. అందుకే ఆయన తన టీంలోకి రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను, అనుభవం ఉన్న మేధావులను తీసుకుంటున్నట్లు సమాచారం. మరి గవర్నర్ ఝలక్ నుంచి విజయ్ ఎలా బయటపడతారో చూడాలి. విజయ్ ఇప్పటికే గవర్నర్కు ఒక లేఖ రాశారు. తనకు అవకాశం ఇస్తే 2 వారాల్లో మెజార్టీ నిరూపిస్తానని హామీ ఇచ్చారు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్కి కొంత విచక్షణ అధికారం ఉన్నా అది కేవలం అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోగలరనే నమ్మకం కలిగినప్పుడే వాడాలి. ఒకవేళ విజయ్కి అవకాశమిచ్చి ఆయన ఫ్లోర్ టెస్ట్లో ఓడిపోతే మళ్లీ ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అప్పుడు గవర్నర్ వేరే కూటమిని ప్రభుత్వం ఏర్పాటు చేయమని పిలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే తమిళనాడులో ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధించే ప్రమాదం కూడా ఉంది. ఫైనల్గా చెప్పాలంటే విజయ్కి ఇది ఒక భారీ క్లైమాక్స్కి ముందు వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ లాంటిది. ఎన్నికల్లో గెలవడం ఒక ఎత్తైతే రాజ్యాంగపరమైన చిక్కులను దాటుకుని ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం మరొక ఎత్తు. గవర్నర్ అడిగిన ఆ 11 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలను విజయ్ ఎలా సంపాదిస్తారు? కాంగ్రెస్ పెట్టిన కండిషన్లకు ఆయన ఒప్పుకుంటారా? లేక అన్నా డీఎంకేలోని ఒక వర్గం మద్దతుతో గట్టెక్కుతారా అనేది కొన్ని గంటల్లో తేలిపోతుంది. ఒక యాక్టర్ జననాయకుడిగా మారి వ్యవస్థను మారుస్తానని రావడం ప్రజాస్వామ్యంలో ఒక మంచి పరిణామమే కానీ దానికి సంఖ్యాబలం కూడా తోడవ్వాలి. ఈ పొలిటికల్ డ్రామాలో తదుపరి ఏం జరుగుతుందో చూడాలి. మీరేమనుకుంటున్నారు? విజయ్ తన ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో సక్సెస్ అవుతారా? గవర్నర్ గారి ఝలక్కి దళపతి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏమై ఉంటుంది? మీ ఆలోచనలను కింద కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.